నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రులకు ఘన స్వాగతం పలికిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డి బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించిన దామోదర వివేక్ వెంకటస్వామి. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలన్న గూడెం మహిపాల్ రెడ్డి. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీపై స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న క్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులతో కలిసి ఫ్యాక్టరీని మూసివేయాలంటూ నినాదాలు చేసిన ప్రతాప్ రెడ్డి. యాదాద్రి టెంపుల్ ఈవో భవానీ శంకర్ మీడియా సమావేశం. ఈ నెల 11వ తేదీన ఉదయం 11:37 ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడి. సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ వివేక్ వెంకటస్వామి పర్యటించారు. సంగారెడ్డికి చేరుకున్న మంత్రులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం సంగారెడ్డి బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని మంత్రులు ప్రారంభించారు. జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ వివేక్ వెంకటస్వామి పర్యటించారు. సంగారెడ్డికి చేరుకున్న మంత్రులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం సంగారెడ్డి బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని మంత్రులు ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రం ద్వారా ఈఎస్ఐ పరిధిలోని కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై 30 కిలోమీటర్ల చొప్పున 104 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రమాదం జరిగిన వెంటనే మెరుగైన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పెద్ద కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలని సంకల్పమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజంగా చాలా మంచి వ్యవస్థ. అక్కడ ఒక రిసార్ట్ లెక్క ఉంది, వెల్నెస్ రిసార్ట్ లెక్క ఉంది ఈఎస్ఐ హాస్పిటల్. కానీ అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ లేవు. చాలామంది సనత్ నగర్ హాస్పిటల్కి వెళ్తున్నారు ట్రీట్మెంట్ కోసం. సో నేను వారికి ఇదే ఆదేశాలు ఇచ్చాను. ఈ వచ్చే 6 నెలల్లో ఏ ఒక్క పేషెంట్ కూడా, మన కార్మికుడు నిజంగా ఏమన్నా వారికి మెడికల్ ఎమర్జెన్సీ అన్నా, మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ పోవాలి కానీ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ పోవద్దని చెప్పి నేను వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో తక్షణమే మన రామచంద్రపురం హాస్పిటల్లో 20 బెడెడ్ డయాలసిస్ యూనిట్ త్వరలోనే స్థాపించబోతున్నాం. సో షెట్కర్ గారు మీరు ఏదైతే కోరుతున్నారో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ హాస్పిటల్స్ని స్ట్రెంథన్ చేసే అవసరం ఉంది. సో ఇక్కడ 20 బెడెడ్ డయాలసిస్ యూనిట్ మన రామచంద్రపురంలో స్టార్ట్ చేసి ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం ఇక్కడ కార్డియాక్ సెంటర్ కూడా స్థాపించే అవసరం ఉంది. డైరెక్టర్ గారు కీప్ దట్ ఇన్ మైండ్. ఈ 2 డిపార్ట్మెంట్స్ ఇక్కడ ప్రారంభమిస్తే ఇక్కడ ఉన్న మన ఈ కార్మికులు వీళ్ళందరికీ కూడా సనత్ నగర్ పోయేది అవసరం ఉండదు. వారు ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకొని వారికి మళ్ళీ దగ్గర, ఎందుకంటే రామచంద్రపురం నుంచి సనత్ నగర్ పోవాలంటే ఇంకొక గంట అవుతుంది. ఎమర్జెన్సీలో ఏదైనా కావచ్చు. సో ఇలాంటి పరిణామాలు ఉండొద్దని చెప్పి ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ని స్ట్రెంథన్ చేసే అవసరం ఉంది. సో నేను మొన్న యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ నేటి ఈఎస్ఐ డిస్పెన్సరీ సంగారెడ్డి మంజూరు చేసి శాంక్షన్ ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చిన సహచార మంత్రి వర్యులు వివేక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మా మిత్రుడు జగ్గారెడ్డి గారు, పాత్రికేయ మిత్రులారా మీ అందరికీ అభినందనలు. ఇంతకుముందు మా సురేష్ షెట్కర్ గారు చెప్పినట్టు మన ప్రాంతము పారిశ్రామిక ప్రాంతము. ఆనాటి సమైక్య రాష్ట్రంలోనే మొట్టమొదటి పారిశ్రామిక ప్రాంతం ఏది అంటే పటాన్చెరు.
ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ లేదా మన యొక్క పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది అంటే బిహెచ్ఎల్ తోటి, ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారితో. తెలంగాణ రాష్ట్ర వివేక్ గారు మరి మన మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టరు, మరి వారిని అడిగిన వెంటనే ఇమీడియట్లీ ఇచ్చిన సందర్భంలో మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రస్తుతానికి ఏదో 30 పడకలతోటి ఇప్పుడు ట్రీట్మెంట్కి అయ్యేటట్టుగా ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చినా, కార్మికులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ట్రీట్మెంట్గా ఇప్పుడు సదాశి పెట్టుకో లేకపోతే పడించుకోవాల్సిన అవసరం లేదు. సంగారెడ్డిలో నివసిస్తున్న కార్మికులు ఎవరైనా సరే ఇక్కడ ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సంగారెడ్డి బైపాస్ రోడ్, ఆల్విన్ బైపాస్ రోడ్లో మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నేను ముఖ్యంగా మరి వివేక్ గారికి, దామన్న మన జిల్లా మినిస్టర్ గారికి, దామన్న గారికి ప్రత్యేకమైన వాళ్ళిద్దరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన జిల్లా మినిస్టర్ గారికి, మన ఇన్ఛార్జ్ అయిన ఈ శాఖకి సంబంధించి ఈ శాఖ ఈఎస్ఐది వివేక్ గారిది, వారి చేతుల మీదుగా ఈరోజు మనము ఈ హాస్పిటల్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా యాదాద్రి టెంపుల్ ఈవో భవానీ శంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయం పాలక మండలిని ఈ నెల 11వ తేదీన ఉదయం 11:37 యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ముఖమండపం నందు బంగారు వాకిలి ప్రాంగణంలో ప్రమాణ స్వీకార మహోత్సవం చేయనున్నారని తెలిపారు. యాదాద్రి టెంపుల్ ఈవో భవానీ శంకర్ మాట్లాడుతూ యాదగిరిగుట్ట ఆలయం పాలక మండలి ఈ నెల 11వ తేదీన ఉదయం 11:37 యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ముఖమండపం నందు బంగారు వాకిలి ప్రాంగణంలో ప్రమాణ స్వీకార మహోత్సవం చేస్తున్నారని తెలిపారు. ప్రమాణ స్వీకార అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు బోర్డు మొదటి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం నూతనంగా స్వయం ప్రతిపత్తి పొందిన తర్వాత దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ అయిన తర్వాత మొదటిసారిగా పాలక మండలి బాధ్యతలు చేపట్టబోతుంది. గౌరవ చైర్మన్ గారు, గౌరవ మెంబర్లు అందరూ కూడా 11వ తారీఖు శనివారం ఉదయం 11:37 బంగారు వాకిలి దగ్గర స్వామివారి ఎదుట, స్వామివారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారం మొత్తం కూడా ఒక సింపుల్ రిలీజియస్ ఫంక్షన్ లాగా జరుగుతుంది. చైర్మన్ గారు, మెంబర్లు, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వారికి సంబంధించినటువంటి దగ్గర మిత్రులు, బంధువులు మాత్రమే హాజరవుతారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా దాదాపు ఒక 45-50 నిమిషాల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో కాన్ఫరెన్స్ హాల్లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో చేనేత సహకార సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్గా పోటీ చేస్తున్న గాడిపల్లి శ్రీనివాస్ చేనేత కార్మికులకు తమకే ఓటు వేసి గెలిపించాలని, మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని చేనేత సహకార సంఘం ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా డైరెక్టర్ గా పోటీ చేస్తున్న గాడిపల్లి శ్రీనివాస్ నేత కార్మికులకు తమకే ఓటు వేసి గెలిపించాలని, మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, చేనేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని, గతంలో 5 సంవత్సరాలు పద్మశాలి సంఘం అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు పనిచేసి 5 సంవత్సరాల అభివృద్ధి ఏ విధంగా జరిగిందో పద్మశాలి కుల బాంధవులు తెలుసునని, నన్ను డైరెక్టర్ గా గెలిపిస్తే చేనేత కార్మికులకు ఉన్న సమస్యలను తొలగించి శిథిలమవుతున్న షట్టర్లు కొత్తగా నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. ఇంకా చేనేత కార్మికులకు తీసుకువచ్చి మగ్గాలు కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి నా ప్యానెల్లో ఉన్న సభ్యులు గుండు లక్ష్మణ్ డీజిల్ పంపుకు ఓటు వేయాలని, గుండు మల్లేశం కప్సాసర్ గుర్తుకు ఓటు వేయాలని, చెప్పాల శ్రీనివాస్ ఓటు వేయాలని, చెప్పాల మల్లేశం గౌడు గుర్తుకు ఓటు వేయాలని, తుమ్మ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తుకు, లవిశెట్టి దుర్గం రంభం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్ అభ్యర్థులు పాల్గొన్నారు. తమ డైరెక్టర్ అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి పథంలో పద్మశాలి చేనేత సహకార సంఘాన్ని తీసుకువస్తారన్నారు. కార్మిక నేతన్నలను కలవడానికి ఓటు అభ్యర్థించడానికి వచ్చాను. గతంలో వీళ్ళతో నేను 3 ఏళ్ళు పనిచేయడం జరిగింది. నా గురించి వీళ్ళకి తెలుసు, వాళ్ళ కష్ట సుఖాల గురించి నాకు తెలుసు. నేను ఏదున్నా కానీ ఇప్పుడు అధికార ప్రభుత్వంలో ఉన్నాను.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్య నాయకుడిగా ఉన్నాను. నన్ను గెలిపిస్తే మాత్రం నేతన్నలకు ఏదున్నా గతంలో కూడా ఇన్సూరెన్స్ దాని గురించి బ్యాంకులకు తిరిగి నా సర్టిఫికేట్ పోయినా ఈ ప్రభుత్వంలో కూడా ఏమున్నా వాళ్ళకి అందుబాటులో ఉండేటి ఏవి అడిగినా కానీ నేను కొట్లాడి మా నరసన్న గారితో చేసి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా ఫస్ట్ నుండి వాళ్ళకు నేను చేపిస్తానని మీ అందరి ముంగట మాటిస్తున్నాను. నేతన్నలు బాగుంటేనే మనకు ఈ సంస్థ ఇది అన్నీ వస్తుంది. మన చేతి వృత్తి మన వృత్తిది. దీన్ని మనం ఎలా పైకి తీసుకురావాలని అప్పట్లో కూడా 12 మంది ఉంటే 15-20 మంది చేయాలని చాలా ప్రయత్నాలు చేసాం. అదేవిధంగా ఇక రాజు సార్ రాజీనామా చేసినప్పుడు ఇక మనం దీని గురించి పట్టించుకోలేదు. ఇవాళ 3 మాత్రమే ఉన్నారు. నేను అందరికీ మాటిస్తున్నాను, దీన్ని ఏ విధంగా పైకి తీసుకెళ్తే ఎట్లయితే దీంట్లో వర్కర్లు వస్తారు దానికి మా నేతన్నల సహకారంతో తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఏ విధంగా చేస్తే నేను దీంట్లో మనకు కార్మికులైనా మన నేతి యువతకు ఎట్లయితే దీని మీద అవగాహన వస్తుందో వాళ్ళ అభిప్రాయాలు సేకరించి దాని ప్రకారం నేను చేస్తాను. దీని ఉన్నతికి నేను పాటుపడతా తప్పనిసరి, ఎందుకంటే మన కులవృత్తి ఇది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ స్థానిక ప్రజలు లేకుండా పోలీసుల నిర్బంధంలో ప్రైవేటు వ్యక్తులు నిర్వహించారని అటవీశాఖ మాజీ అభివృద్ధి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. రంగాయపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కలిసి గ్రామ పంచాయతీ వద్ద ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీని మూసివేయాలని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని నినాదాలు చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ స్థానిక ప్రజలు లేకుండా పోలీసుల బందోబస్తుతో ప్రైవేటు వ్యక్తులతో నిర్వహించారని అటవీశాఖ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. రంగాయపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కలిసి గ్రామ పంచాయతీ వద్ద ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీ విస్తరణ అనుమతులపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులతో పోలీస్ నిర్బంధంలో నిర్వహించారన్నారు. డూప్లికేట్ కార్డులతో గ్రామం మండలానికి సంబంధం లేకుండా వేరే వ్యక్తులకు గుర్తింపు కార్డు ఇచ్చి నిర్వహించారని ఆరోపించారు. ఈ కార్యక్రమ చుట్టుపక్కల గ్రామాల నుంచి 3,000 మంది ఉంటే కేవలం 30 మందితో నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. 20 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీ వల్ల స్థానిక ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయల సాగు, ఇతర పంటలతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయ పంటల సాగు కాక ఇతర పంటలతో పాటు కనీసం 6 బయట బట్టలు ఆరబెట్టుకునే విధంగా ఇక్కడి ప్రజల జీవితం మారిందన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటైన తర్వాత సుమారు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ కూడా చెల్లించడం లేదన్నారు. వచ్చే ఆదివారం గ్రామంలో నిరాహార దీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఇమాంపురం చంద్రశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ నాగభూషణం, వార్డు సభ్యులు సంతోష్, మహేష్, మాజీ వార్డు సభ్యుడు సాయి కుమార్, మహేష్, నాయకులు భిక్షపతితో పాటు తదితరులు పాల్గొన్నారు. 2026 అంటే 20 సంవత్సరాలుగా రంగాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వల్ల ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి. చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి, లంగ్స్ ఖరాబ్ అవుతూ ఉన్నాయి, అదేవిధంగా కిడ్నీలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి, ఆరోగ్యంగా చాలా క్షీణించబడుతూ ఉన్నారు. ఈ గ్రామంలో మంచినీళ్ళు కావాలంటే కూడా కనీసం బోర్ వేసుకునే నీళ్లు తాగే పరిస్థితి లేదు, బోర్ల వాటర్తో అన్నం వండే పరిస్థితి లేదు. ఇక్కడ పెద్ద ప్రాబ్లంగా ఈ ఎంఎస్ అగర్వాల్ కంపెనీ దాపురించింది. ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో రోజు నైట్ డే కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. దాదాపుగా దాంట్లో కొన్ని 100 మంది పనిచేస్తారు. వాళ్ళంతా బీహార్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, లోకల్ వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అదేవిధంగా మరి దాంట్లో ప్రతి నెల 2-3 చనిపోతూ ఉంటారు. 20 సంవత్సరాల కాలంలో దాదాపుగా 100 మంది అలా ప్రాణాలు కోల్పోయారు. బీహార్కి సంబంధించిన వాళ్ళు చనిపోతే వాళ్ళని అడగడానికి వాళ్ళకు మానవతా దృక్పథంతో చెట్ల గౌరవం నుండి ఎవరైనా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేద్దామని పోతే వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసు వాళ్ళు కంపెనీతో లాలుచి పడి కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపిస్తున్నారు. అంటే పోలీసులు అంటేనే రంగాయపల్లి గ్రామంలో ప్రజలకి భయం వచ్చే విధంగా కంపెనీ దిక్కు చూస్తే కేసులు పెడతారు, జైలుకు పంపిస్తారనేటువంటి భయానక వాతావరణాన్ని పోలీస్ వ్యవస్థ నిర్మాణం చేసింది. పోలీసులు అండ చూసుకొని ఎంఎస్ అగర్వాల్ కంపెనీ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. మన హీరింగ్ జరిగింది. మన హీరింగ్లో కూడా ఎక్కడికో ఎన్జిఓల పేరు మీద కార్డులు క్రియేట్ చేసి దొంగ ఎన్జిఓలను తీసుకొచ్చి
సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేనేత సహకార సంఘంలో జరుగుతున్న ఎన్నికల కోసం తలకుక్కుల మధుసూదన్, ఇప్ప ప్రభాకర్ కుల బాంధవులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా మన కులస్తుల యొక్క ఓటు ప్రాముఖ్యతను వీడియో సందేశం ద్వారా వివరించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చేనేత సహకార సంఘంలో జరుగుతున్న ఎన్నికల కోసం తలకుక్కుల మధుసూదన్ మరియు ఇప్ప ప్రభాకర్ పద్మశాలి కుల బాంధవులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. అందులో భాగంగా మన కులస్తుల యొక్క ఓటు ప్రాముఖ్యతను వీడియో సందేశం ద్వారా వివరించారు. అందరికీ నమస్కారం. రేపు జరగబోయే ఎన్నికలు 7 గంటల నుంచి 1 గంట వరకు దయచేసి సమయంలోపు అందరికి వచ్చి ఓటు చేయగలరు. నేను తలకుక్కుల మధుసూదన్ డైరెక్టర్ అభ్యర్థిగా నిలబడ్డారు. నాతో పాటు ప్రభాకర్ గారు కూడా డైరెక్టర్ అభ్యర్థిగా నిలబడ్డారు. నా క్రమ సంఖ్య 9, ప్రభాకర్ గారి క్రమ సంఖ్య 1. దయచేసి మా ఇద్దరికి ఓటు వేయగలరు. మేము ముఖ్యంగా 3 విషయాలు మీకు తెలుసుకోవాలని చెప్తున్నాను. ఒకటి, మన చుట్టుపక్కల గ్రామాల అన్ని గ్రామాలు కలిపి 4,000 నుంచి 5,000 కుటుంబాలు ఉంటాయి. 4,000 నుంచి 5,000 కుటుంబాలు ఉంటే ఎన్ని ఉన్నాయి మనకు ఓట్లు? 236 మాత్రమే ఉంటారు. నిజానికి ఎంతమంది ఉండాలి? కనీసం ప్రతి ఇంటి నుంచి ఒకరు ఉండాలి. అంటే 4,000 నుంచి 5,000 సభ్యత్వాలు ఉండాలి. అలా కాకుండా కేవలం 236. 236 236 ఉంచుదామా, పెంచుదామా, తగ్గిద్దామా? మీ ఓటు అనేది దాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా ఆలోచించి ఎన్నుకోండి. ప్రతి మనిషిని నేను ఇద్దరి గురించి మాత్రమే ప్రకారం చెప్తున్నాను. మిగతా 7 కూడా నాకు మంచి వాళ్ళు కావాలి. మంచి జరగాలంటే చాలా చాలా మంచి వాళ్ళు కావాలి. 18 మంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని చిగురుపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూభారతి భూ సర్వే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్నగారి పరశురాం రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని చిగురల్పల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూభారతి భూ సర్వే అవగాహన సదస్సుకు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్నగారి పరశురాం రెడ్డి. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర, పరిగి తహసీల్దార్ వెంకటేశ్వరి, ఏడీ సర్వేయర్, గ్రామ సర్పంచ్ మరియు పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రాములు, గ్రామ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక గ్రామం ఎంపిక చేసుకొని మొదట ఆ యొక్క గ్రామాన్ని మొత్తం రీసర్వే మొత్తం చేయడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ భూ తగాదాలు ఉండదు, ఎవరి భూమి వాళ్ళకు కరెక్ట్గా సర్వే చేసి వాళ్ళ అద్దరు వాళ్ళకు పెట్టి మనం కరెక్ట్గా ఉండేటట్టు చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత ఉంది, మన గ్రామ ల్యాండ్స్ ఎంత ఉంది, ఏది ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా క్లియర్గా మనం భూ సర్వే చేసి ఎక్కడెక్కడ అద్దులు నియమించి మనం వాళ్ళకి పెడితే కొట్టాడలు కాకుండా ఎవరి భూమి వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో భూభారతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ యొక్క సర్వే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మనమంతా ఎందుకంటే ఇది ఇప్పుడే సార్ చెప్పినట్టు నిజాం కాలంలో ఎప్పుడో ఈ యొక్క సర్వే చేసి అప్పుడు అద్దురాలు పెట్టి అవి పెట్టిన ఇప్పుడు అద్దురాలు కూడా లేకుండా పోయి ఎక్కడ దొరకడం లేదు. మా సర్వే చేసిన చూస్తున్నాం, టీపర్లు పెట్టి మన సర్వే దాని మీద బాగా ఫోకస్ పెట్టి కాబట్టి మనం ఈ యొక్క రీసర్వే చేస్తే. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించి నిర్ణీత గడువులోగా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించి నిర్ణీత గడువులోగా అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో 12 సంవత్సరాల క్రితం పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి దశల వారీగా నిధులు మంజూరు చేస్తూ మార్కెట్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రస్తుతం 21 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 172 దుకాణాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని తెలిపారు. పనులు పూర్తయ్యాక లైసెన్స్ కలిగిన వ్యాపారులకు దుకాణాలను కేటాయించడంతో పాటు కొత్త వ్యాపారులకు కూడా లైసెన్సులు మంజూరు చేసి వ్యాపార విస్తరణకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం మార్కెట్ కు పన్నులు, కిరాయిలు, టెండర్ల ద్వారా ఏటా సుమారు 6 కోట్ల ఆదాయం సమకూరుతుందని, దీనిని మరింత పెంచేందుకు కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు
పొద్దున్నే సాకిచెరు సుందరీకరణ కోసం ఆ సాకిచెరు అంతా విజిట్ చేయడం జరిగింది. ఏపీఆర్ కన్స్ట్రక్షన్ వారితో 1,40,00,000, అలాగే హెచ్ఎండిఏ నుంచి 2,40,00,000, ఇంచుమించు మొత్తం 3.5 కోట్లతోటి సాకిచెరు సుందరీకరణ కోసం వర్క్ విజిట్ చేసి అధికారులతో చర్చించి తుమ్మక చెరువు ఆ విధంగా 4,45,00,000 రూపాయలతోటి సుందరీకరణకు దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. వాకింగ్ ట్రాకు, బండు డెవలప్మెంటు, అలాగే మంచి లైటింగు, ఓపెన్ జిమ్ము, అలాగే చిల్డ్రన్ ఎక్విప్మెంట్స్ పిల్లలు ఆడుకునేది, దాంతోపాటు మ్యూజికల్ సౌండ్స్ కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పొద్దున సాయంత్రము వాకింగ్ చేయడంతో ఏ హాస్పిటల్కి వెళ్ళా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్తా ఉన్నారు. మన పటంచెరు టౌన్లో వాకింగ్ పాయింట్లు అనేది తక్కువ ఉంది, బ్లాక్ ఆఫీస్ తప్ప ఒకటి. ఇక్కడ తుమ్మక చెరువు, అక్కడ సాక్ చెరువును, 2 చెరువులు పెద్ద ఎత్తున సుందరీకరణ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందంగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది టీఎస్ఐ పార్క్ సంబంధించిన ల్యాండ్ ఇది. అది పొద్దుగల చెప్తే సాయంత్రం వరకు ఈ ల్యాండ్ అలాట్మెంట్ కావడం జరిగింది. 15 ఎకరాల ల్యాండ్ ఇది మార్కెట్ కింద తీసుకొని అప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ మాచులుగా ఉన్నప్పుడు దీనికి పూర్తి సహకారం అందించి దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది, ఆఫీస్ బిల్డింగ్ కట్టడం జరిగింది, ఆనియన్ మార్కెట్కు షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది, ఉల్లిగడ్డ మార్కెట్ కోసం కట్టడం జరిగింది. ఆ విధంగా 76 షాప్స్ కట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మార్కెట్ పెరుగుతూ ఉన్నది. 7-8 సంవత్సరాలలో చాలా డెవలప్ అవుతూ ఉన్నది ఈ ప్రాంతంలో. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పట్టణాల్లో పెరుగుతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వేస్ట్ టు కంపోస్ట్ విండ్రో పద్ధతిపై ఒక ప్రత్యేక అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిడిఓ హేమలత పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా సాగింది. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పట్టణంలో పెరుగుతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వేస్ట్ టు కంపోస్ట్ విండ్రో వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువుల తయారీ పద్ధతిపై ఒక ప్రత్యేక అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సిడిఓ హేమలత పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా సాగింది. పట్టణంలో సేకరిస్తున్న తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో విండ్రో విధానం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన కంపోస్ట్ ఎరువుగా ఎలా మార్చవచ్చో ఈ సందర్భంగా అధికారులకు సిబ్బందికి ప్రాక్టికల్ చేసి చూపించారు. ఈ శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన మరియు గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత వైపు అడుగులు వేయడంలో ఇటువంటి ఆధునిక వ్యర్థాల నిర్వహణ పద్ధతులు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రతి మున్సిపాలిటీలో చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతీయ స్థాయి అవగాహన కార్యక్రమానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతో పాటు పరిసర మున్సిపాలిటీల నుంచి అధికారులు హాజరు కావడం జరిగింది. అందులో సిద్దిపేట, దుబ్బాక, చెర్యాల, హుస్నాబాద్, అలియాబాద్, మూడుచింతలపల్లి మరియు ఎల్లంపేట మున్సిపాలిటీల కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు శానిటేషన్ విభాగానికి చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విండ్రో పద్ధతిలో ఎరువుల తయారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గాలి ప్రసరణ, తేమ శాతం నిర్వహణ వంటి సాంకేతిక అంశాలపై అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం శ్రమిస్తున్న శానిటేషన్ సిబ్బంది పాత్రను ఈ సందర్భంగా ఉన్నతాధికారులు అభినందించారు. వెట్ వేస్ట్ మార్కెట్స్ నుంచి బల్క్ గార్బేజ్ జనరేటర్స్ మార్కెట్ ఉంటుంది ఫ్రైడే, దాని నుంచి 700 నుంచి 750 కిలోలు వస్తుంది పర్ డేనా పర్ వీక్ మిగతాది ఏం లేదు మేడం, వేరే మార్కెట్ ఏం లేదు మేడం, వీక్లీ జరుగుతుంది. వెట్ వేస్ట్ మీరు 1.8 టన్స్ పర్ డే వస్తున్నట్టు హౌస్ హోల్డ్స్ వస్తుందా? ఎన్ని వార్డ్స్ చేస్తున్నారు? ఎన్ని వార్డ్స్ అయిపోయినాయి? మీకు జీరో వేస్ట్ వార్డ్ ఏమన్నా అయిందా? జీరో వేస్ట్ వార్డ్ ఏం కాలేదు మేడం. జీరో వేస్ట్ వార్డ్ అంటే చెప్తారా ఎవరైనా? అంటే మొత్తం వెట్ వేస్ట్ అనేది సపరేట్ డ్రై వేస్ట్ కలెక్షన్ జరగాలి మేడం. లేకపోతే జీరో వేస్ట్ అంటే ఇక వాళ్ళకి వాళ్ళు హోమ్ కంపోస్టింగ్ అన్నా చేసుకోవాలి వెట్ వేస్ట్. జీరో వేస్ట్ అంటే ఒక వార్డులో సపోజ్ 500 ఇళ్ళు ఉన్నాయనుకోండి, మొత్తం ఇళ్ళ నుంచి వెట్ సెపరేట్గా డ్రై సెపరేట్గా రావాలి.
హజార్డస్ వేస్ట్ సపరేట్గా రావాలి, డ్రై వేస్ట్ డిఆర్సీసీకి వెళ్ళాలి. అంటే అది రీసైక్లింగ్కి వెళ్ళిపోవాలి కంప్లీట్గా. డ్రై వేస్ట్ సెపరేట్గా కలెక్ట్ చేసింది రీసైక్లింగ్కి వెళ్ళిపోవాలి. వెట్ వేస్ట్ ఏం చేయాలి? వెట్ వేస్ట్ ఇటు వెళ్తుంది, కంపోస్ట్ అవ్వాలి వెట్ వేస్ట్. హజార్డస్ వేస్ట్ సెపరేట్గా, అంటే జీరో వేస్ట్ అంటే ఏది మిగలొద్దు, మొత్తం రీసైక్లింగ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇట్లా రాగానే చూస్తే అన్ని కుప్పలు కుప్పలు ఉన్నదా, అది మిక్స్డ్ వేస్ట్ కదండి. జస్ట్ అట్లా డంప్ చేస్తే ఏమన్నా యూజా? మీరు అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. సిటీలో అంతా క్లీన్ చేస్తున్నారు, తెచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు ఒక దగ్గర. మీరు ఏం చేసినట్టు పని? వెట్ వేస్ట్ సెపరేట్గా, డ్రై వేస్ట్ సెపరేట్గా చేసి, వెట్ వేస్ట్ ఎరువు తయారు చేసి, డ్రై వేస్ట్ రీసైక్లింగ్కి వెళ్ళిపోతే అప్పుడు మీరు ప్రాసెసింగ్, వేస్ట్ ప్రాసెసింగ్ అనేది ఇంపార్టెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో. ఉట్టి కలెక్షన్ డంపింగ్ అంటే ఏమైనా యూజా? తెలుసా మీకు ఇది విషయం? జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ కలెక్ట్ చేసి మిక్స్డ్ వేస్ట్ డంప్ చేస్తున్నారు. మీరు ఏం పని చేసినట్టు? పని రిజల్ట్ అవుట్పుట్ ఏంటిది? జీరో కదా. మిక్స్డ్ వేస్ట్ కలెక్ట్ చేసి ఒక డంప్ చేస్తారు. దానివల్ల నష్టాలు ఏంటి? దానివల్ల ఏం జరుగుతుంది? గజ్వేల్ నియోజకవర్గం ములుగులో డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు. ఇంత గొప్ప కార్యక్రమం ద్వారా రేపు మన మానవ మనుగడకు మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగులో డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో నా జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం ద్వారా రేపు మానవ మనుగడకు మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జోగినపల్లి సంతోష్రావుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హర్తసేన గజ్వెల్ కోఆర్డినేటర్ అనిల్ మొగిలి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు జేబిర్ పాషా, దుంబాల లింగారెడ్డి, సర్పంచ్ కనకయ్య, రాచకొండ మహేష్ పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు పురస్కరించుకొని మండలం నుంచి, నియోజకవర్గం నుంచి అభిమానులు, సోదరులు, మిత్రులు నాకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే నా పుట్టినరోజు సందర్భంగా మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, వారి టీం, వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో, ఏ కార్యక్రమం అయినా ఏ శుభకార్యం జరిగినా, పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, మిగతా ఏ శుభకార్యం జరిగినా కూడా ఒక మొక్క పెట్టే ఆచారాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ఈ గ్రీన్ ఇండియా టీంకు, సంతోష్ కుమార్ గారికి, అందరూ కూడా ఈ టీంకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందు తరాలకు మంచి స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ ఇవ్వడం కోసం తరాలను నీరు దొరక ఇట్లా ఇబ్బంది పడుతామో, రాను వచ్చే జనరేషన్ కూడా గాలి కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్న ఈ కృషిని అందరం కూడా అభినందించాలి. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటడం జరిగింది. ఇక ముందు ఎవరు ఏదైనా ఏ కార్యక్రమం జరిగినా కూడా మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అది శుభప్రదాయంగా ఉంటుంది. మొక్క నాటడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసం, ఆరోగ్యంగా అందరం బతకడం కోసం. ఈరోజు మన ప్రియతమ నేత మన బట్టు అంజిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన జోగినపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రులకు ఘన స్వాగతం పలికిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డి బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించిన దామోదర, వివేక్ వెంకటస్వామి. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే. నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలన్న గూడ మహిపాల్ రెడ్డి.
రంగాయపల్లి గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీపై స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్న చుట్టుపక్కల గ్రామస్తులతో కలిసి ఫ్యాక్టరీని మూసివేయాలంటూ నినాదాలు చేసిన ప్రతాప్ రెడ్డి. యాదాద్రి టెంపుల్ ఈవో భవానీ శంకర్ మీడియా సమావేశం. ఈ నెల 11వ తేదీన ఉదయం 11:37 ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.